ఫస్ట్ వారికి వందనాలు, సంఘస్థులకు వందనాలు. అదే మొన్న మా అమ్మాయి భోంచేసి వెళ్ళాకండి పొన్ను నొప్పి అండి టాబ్లెట్లు వేసుకుంది. అక్కడే చెప్దాం అనుకున్నాను మనం ప్రార్థన పెట్టినప్పుడు చెప్పలేదండి. అయితే ఒళ్ళంతాను అంటే దొద్దుల కింద వస్తున్నాయండి. వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయి వస్తాడండి ఎప్పుడైనా బాగోపోతే ఇంజక్షన్ చేస్తే దీనికి పడదండి మా అమ్మాయికి కొలుతురు పడిపోద్దని డాక్టర్ గారు ఇంటికి పంపిస్తారు ఒక పిల్లోడినండి. ఇంటికాడ చేస్తా బాబు అని ఆ పిల్లోడికి ముందు నువ్వు వేసుకున్నా మీరు ఇష్యూ కొంచెం చూడవా ఒళ్ళంతా దొత్తులు వస్తుంది అంటే లేదక్క మందులు మంచిగా ఇచ్చారు కానీ నువ్వు ఏవేసి తిన్నావు అన్నాడండి. అంటే సిగ్నల్ వేసుకున్నాను గుళ్ళో అని చెప్పిందండి. చెప్తే ఇలాగని సిగ్నల్ యాడ్ చేసి ఉంటుంది అక్క అని సిగ్నల్ అసలు తినకక్క అని చెప్పాడండి. చెప్తే ఆ రోజంతానండి చాలా ఇంకా ఒళ్ళంతా గోపేసుకుందండి. నాకైతే భయం వేస్తుంది. మొహం కూడా వాపు వచ్చేసి దొద్దులు వస్తుంది. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రార్థన ఉంది బాగోపోతే 7 సిలుగులు వేయాలన్న మాట నాకు గుర్తొచ్చిందండి. గుర్తొస్తే అప్పుడు 7 సిలుగులు వేసానండి. వేసాక అప్పుడు మొత్తం అంతా మామూలు శరణం అయిపోయిందండి. నేను అనుకుంటుందండి అండి ఒకసారి నిజంగా చెప్తున్నాను ప్రార్థన ఉంటే తగ్గిపోద్దా అలా చెప్తారు అనుకుంటుందండి. కానీ దేవుడు మరి నిజంగానండి బాబు అసలు చాలా భయపడిపోయానండి నేను. అవుతే ఆ 7 సిలుగులు వేయగానండి ఇంకా ప్రశాంతంగా నిద్ర అయిందండి. ఇంక ఇంటికి వెళ్ళాకండి అరగంట వరకు అలా గోపుకుంటానే ఉందండి. అయితే అమ్మాయి బట్టలు ఏమన్నా సేవలు ఎక్కినాయి ఏంటందండి. సేవలు ఎందుకు ఎక్కినాయి నేను అన్ని నీటిగా ఉంచుతాను కదా అలా మాట్లాడుతున్నావు ఏంటి అన్నానండి. అంటే లేదమ్మా చీమలు కానీ ఉన్నాయేమో అని అంటే అండి అలా జరిగిందండి ఆ రోజు. మరి దేవుడండి బాబోయ్ చాలానండి మరి హాస్పిటల్కి వెళ్ళకుండా మరి దేవుడు కాచి కాపాడాడండి. శివసాక్షి దేవుడు దీవించిన ఏంటంటే అండి మిషన్ మరి 11 రోజుల్లో ఎప్పుడు రిపేర్ వస్తుంది మరి. అయితే ఆయన అవుతే మరి రాడండి మా ఇంటికి ఆయన కానీ ఎవరింటికి వెళ్ళడు. అది దేవుడు చేసిన మేలే నిజంగానండి. వచ్చి మిషన్ చేసి రిపేర్ వెళ్తాడండి. ఈ రోజు వస్తానని మీరు మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ శివసాక్షి దేవుడు దీవించిన దేవునికి వందనాలు. అలాగే ఈ సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు. మీ అందరికీ వందనాలు. నా జీవితంలో 2025లో దేవుని కృపను బట్టి ఆ ఉన్న రాడ్ తీసేయడానికి నాకు ఆయన సహాయం చేసినందుకు వందనాలు. అలాగే ఆయన రాడ్ తీసిన తర్వాత కూడా సరిగ్గా సెట్ అయిపోయి చాలా మామూలు పాతకాల్లాగే దేవుడు కృప చూపించాడు. కానీ ఒక్కోసారి మనం చేసిన అవిధేతను బట్టి బుద్ధిహీనతను బట్టి కొన్ని నష్టాలు వచ్చిన ఆయన మనల్ని విలువడు అన్నట్టుగానే ఆ కాలు నాకు ఎరగడం కూడా నాకు మేలుకరంగానే దేవుడు స్వస్థపరిచాడు. అన్నిట్లో విధంగా సాయం చేశాడు. దేవుడు కృపను బట్టి ఇంతవరకు నడిపించిన బట్టి వందనాలు. అలాగే నా ప్రభు మళ్ళీ నాకు చిన్న చిన్న ఉద్యోగం వస్తున్నాయండి. మామూలుగా చేసుకుంటాం వస్తున్నాయి కానీ 10,000 ఇస్తానంటున్నారు. నేను సరే పోలు పిఎఫ్ ఉందంటే ఏమి లేదంట. 10,000కి వాళ్ళు వెళ్ళి అక్కడ డ్యూటీ చెయ్యొచ్చు కానీ అది స్థిరమైనది కాదు. దేవుడు ఇచ్చింది మంచిది ఇస్తాడనే మంచిది. మరి ముందు దేవుడు కృపను చూపించాడు. నాకు తెలియదు ఎసెంట్ కంపెనీలు ఎక్కడ ఉందో ఉద్యోగం. అలాంటిది ఆయన కృప చూపించాడు. అలాగే నాకు చూపిస్తాడని అలాగే ఈ 2026లో నాకు గొప్ప మేలు చేసి ఆశీర్వాదంగా నడిపిస్తాడని ఆయన ఎందు విశ్వాసంతో ఎంత మాత్రం సిగ్గుపడరని వాక్యం చెప్పినట్టుగా ఆయన మనం చూస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి అన్ని విధాల సాయం చేస్తాను చేస్తున్నాము. ప్రతినాడు మీ అందరికీ దైవజనులకు వందనాలండి, సంఘస్థులకు వందనాలే. అదండి పొన్నెప్పని దగ్గరతో ప్రార్థన చేయించుకుందండి. అయితే ఒకసారి టాబ్లెట్ వేసుకుంది. మళ్ళీ అమ్మ పొన్నెప్పి లేదండి నేను అవుతే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లాలేమో చిన్నది వచ్చినా తట్టుకోలేదండి బాబాయ్. నేను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇన్ని మందులు రాస్తారు అని అనిపించిందండి నాకు. అయితే వెళ్ళిపోతున్నప్పుడు పొన్ను బాధ వస్తుంది అని అంటే టాబ్లెట్లు వేసుకుందండి. వేసుకున్నాక మళ్ళీ లేదమ్మా అంకుల్ ప్రార్థన చేశారు కదా తగ్గిపోయిందమ్మా అన్నదండి. మిగతా టాబ్లెట్లు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిందండి. ఈ సాక్ష్యం చూపించు తీసుకో. ప్రైజ్ లార్డ్.
ఉంది నీ బ్రతుకు ప్రభు రాకడకెగరాగలవా పరలోకం చేరాగలవా ఏలాగుంది నీ బ్రతుకు ప్రభు రాకడకెగరాగలవా పరలోకం చేరాగలవా ఆదివాడు గుడికి వస్తాను అందరితో పాటు కూర్చుని ఉంటాను ఆదివాడు గుడికి వస్తాను అందరితో పాటు కూర్చుని ఉంటాను అతి శ్రేష్టమైన దేవుని వాక్యం అతి శ్రేష్టమైన దేవుని వాక్యం పాస్టరులతో బోధిస్తూ ఉంటే పాస్టరులతో బోధిస్తూ ఉంటే హానిగా గుడిలోనే కునికేస్తుంటాను హానిగా గుడిలోనే కునికేస్తుంటాను ఏలాగు ఉంది నీ బ్రతుకు ప్రభు రాకడకెగరాగలవా పరలోకం చేరాగలవా సంసారంలాగా బందీ అయినావా కోరాములాగా ఎగురో తిరిగా సంసారంలాగా బందీ అయినావా కోరాములాగా ఎగురో తిరిగా ధనవంతుని వారే దేవుని మరిచావా ధనవంతుని వారే దేవుని మరిచావా నాయునిలాగా చేరైపోయావా నాయునిలాగా చేరైపోయావా గురిలేని జీవితము జీవించుట వ్యర్థం గురిలేని జీవితము జీవించుట వ్యర్థం ఏలాగు ఉంది నీ బ్రతుకు ప్రభు రాకడకెగరాగలవా పరలోకం చేరాగలవా శ్రమలు చాలు సహించాలి నీ కొరకై ప్రభు శ్రమలుందలేమా శ్రమలు చాలు సహించాలి నీ కొరకై ప్రభు శ్రమలుందలేరా గురి చూచి ప్రభుని హరి చేరుకోమా గురి చూచి ప్రభుని దరి చేరుకోవా స్థిరమైన జీవితము నీకుందరేలా స్థిరమైన జీవితము నీకుందరేలా మురివెచ్చని జీవితము నీకున్నదేమో మురివెచ్చని జీవితము నీకున్నదేమో ఏలాగు ఉంది నీ బ్రతుకు ప్రభు రాకడకెగరాగలవా పరలోకం చేరాగలవా దేవునికి చేరి దొంగిలుచున్నావా అననీయ సత్తిగాని వైరో తెలుసా దేవునికి చేరి దొంగిలుచున్నావా అననీయ సత్తిగాని వైరో తెలుసా ఈ ఊరి మీకు ఎల్లగడును ఈ ఊరి మీకు ఎల్లగడును ఏనాడు యేసయ్య చెప్పాడు లేదా ఏనాడు యేసయ్య చెప్పాడు లేదా దేవుడికి చెవునము మీకుందా విశ్వాసి దేవుడికి చెవునము మీకుందా విశ్వాసి
బ్రతుకు ప్రభు రాకడికి గరాగలమా పరలోకం చేరాగలమా ఏలాగూ ఉంది నీ బ్రతుకు ప్రభు రాకడికి గరాగలమా పరలోకం చేరాగలమా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా నా దేవాదేవునికి వందనాలు చెల్లించుకొంచు ఉన్నాను. అట్టి విధంగానే అలాగనే మీ వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచున్నాను దేవుని కృపలో. హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము. దాంట్లో 24వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచూ ఉన్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో హీనులు కదండి. అక్కడ ఎంతో శ్రేష్ఠ. ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటలు బట్టి మనకి ఎలా ఉంటుందంటే గనక ఒక పీక్ లో ఉంటుంది. మనకి పీక్ ఏంటది? అన్నీ కూడా మనకి పీక్ లో ఉంటాయి కదండి. హల్లెలూయా. చూసినట్లయితే కాకుల సంగతి విచారించి చూడుడి. అదేంటండి, ఏదో కొత్త సంవత్సరంలో ఇలాగ ఫస్ట్ పునరుద్ధానపు ఆదివారం దినమున కాకులు పిచ్చులు అంటారేంటి బాబు, ఏది మంచిగా ఏదో పశువుల గురించి చెప్తే బాగునేమో అలాగని అనుకోవచ్చు కానీ అనుకోవచ్చు. కాకుల నుండి మనము ఎంతో నేర్చుకోవాలి, ఎంతో తెలుసుకోవాలి. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఇటు చూడాలి, అందరూ కూడా ఇటు చూడాలి. కాకుల నుండి మనం ఎంతో నేర్చుకునవలసిన వారమే ఉన్నాం. నేర్చుకునవలసిన వారమే ఉన్నామంటారా? నేర్చుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి. ప్రస్తుత కాలంలో సమాజంలో ఇది ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి ఇక ఆలోచన చేతనే ఇక విషయాలను, ఇక మాటలను ఈ దినాన ఈ విధముగా తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చి ఉన్నాను నేను. కాకులకు చిన్న ఆహారం కల్పించినా చాలు, ఏం చేస్తాయి? ఎత్తుకెళ్ళిపోతాయా? కావు 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 అని పిలుస్తాయి లేదంటారా? ఎత్తుకెళ్ళిపోతాయి, పిలుస్తాయా? పిలుస్తాయి కదా. కావు 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 అని పిలుస్తాయి. దానికి అర్థం ఏంటి? నాకేదో దొరికింది కదా ఆహారం, నేను ఒక్కదాన్ని ఎత్తుకెళ్ళిపోవడం నాకు మంచిది గారు, కరెక్ట్ కాదురా బాబు, నా వారు ఉన్నారే, నా కుటుంబీకులు ఉన్నారే, అంటే కాకులే కదా వారి కుటుంబం. నా వారు ఉన్నారు, నా కుటుంబీకులు ఉన్నారే, వాళ్ళకు కూడా పెడదాం, వాళ్ళకు కూడా పిలుద్దాం అని ఏం చేస్తూ ఉంటాయి? కావు 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 అని పిలుస్తాయి. అప్పుడు ఆ శబ్దం వినేటువంటి పక్షులు, కాకులు వస్తాయి. వచ్చేప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? అవి కూడా కొంచెం అక్కడ ఆహారం తీసుకుంటూ ఇష్టపడుతూ ఉంటాయి, తింటాయి కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరికి నష్టం గనక వాటిల్తే గనక, కాకులలో ఒకరికి గనక నష్టం వాడితే గనక ఏమవుతాయండి? వెంటనే అవి కూడా అంటే ఐక్యతతోటి యూనిటీగా ఉండి ఆ నష్టపోయినటువంటి కాకి దగ్గర ఉండి అలాగనే కావు కావు కొని అరుస్తూనే ఉంటాయి. పాపం చూస్తూ ఉంటాయి, పాప ఏదో రకం కొంచెం సాయం చేద్దామా, సాయం కూడా చేస్తున్నట్టుగా ఉంటాయి అలాగన. హల్లెలూయా. ఒకవేళ మనం ఏదైనా సరే ఆ కాకులను ఏమైనా చేశామో, ఒక హానిని తలపెట్టామో, కొట్టామో, లేదా దాన్ని దెబ్బకు తగిలిందో, పడిపోయిందో, ఏదో కొంచెం ఏడుస్తున్నట్టు కట్టుకున్నట్టుగా ఉంటుంది అనుకోండి, అప్పుడు మిగిలిన కాకులన్నీ కూడా వెళ్ళిపోతాయా, పారిపోతాయా? ఏం చేస్తాయి? ఎలాగ ఉంటాయి చెప్పండి ఒకసారి. తెలిసినాయి కదా, అది కూడా మనం చూసినాయే కదా. ఏం చేస్తాయి? అప్పుడు మన మీదే వస్తాయి కదండి, మనం తిరుగుతూ ఉంటాయి బలాన్ని కదండి. కావు 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 అని పదున్నా సరే అనుకోవచ్చు, మన మీదే పడి మననే తరుముతూ ఉంటాయి, పొడుస్తూ కూడా ఉంటూ ఉంటాయి కూడా
కదా. అంటే మా వాడిని మా దానిని నువ్వు ఇలాగ ఎందుకు చేసావు, ఎందుకు కొట్టావని పొడుస్తూ గుచ్చుతూ ఉంటూ ఉంటాయి. అంటే ఆ కాకలలో ఉన్నటువంటిది ఏంటి, ఏం కనబడుతుంది? ఆ ఫుడ్ దొరికితే కనుక నేను ఒక్కదాన్నే తినకూడదు, ఓకేనండి. ఏదో సమస్య వచ్చి పడిందంటే కనుక నాకేంట్లే అని అనుకోలేదు కదండి. మనిషి లేదంటే ఏ ఒక్కరైనా సరే దానిని అనగా కాకిని ఏదైనా హాని తలబెట్టినా, హాని కలుగు చేసినా సరే మనకు కాదులే, మనది కాదు కదా అని, మనకు రాలేదు కదా అని ఆ కాకులు ఎందుకు కూడా అవలాగన ఉండలేదు. మరేం చేస్తున్నాయి? ఈ 3 విషయాల్లో 3 సందర్భాలను చూసినట్లయితే కాకులు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం ఆలోచిస్తే మనకంతా కూడా అర్థమవుతున్నది. ఏమర్థమవుతున్నది? ఆ 3 కూడా అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో కూడా ఐక్యతతోటే ఉంటున్నాయి అని. అవునంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే అంత ఎక్కువ వెలుగు రాదు, కనబడదు, అంత ఎక్కువ మంట రాదు అనుకోవచ్చు. అదే ఒక 10 పుల్లలో లేదా 15 పుల్లలో ఒక్కసారి కొంచెం పట్టుకొని దాని కట్టో ఒక్కసారి వెలిగించామనుకోండి, కొంచెం పెద్ద మంటలాగా కొంచెం ఎక్కువ వెలుగా కనబడుతూ ఉంటది. ఏది మనకి అప్పుడు ప్రయోజనకరంగా ఉంటది అంటారు? ఏది మనకి ఉపయోగకరంగా ఉంటది అంటారు? 10 పుల్లలు 15 పుల్లతో మనం వెలిగించినప్పుడే కొంచెం ఎక్కువ వెలుగు వస్తుంది కాబట్టి అప్పుడే కొంచెం బాగా వెలుగు ఉందిరా అని దాన్ని కోరుకుంటామా? అదే మనకు ఉపయోగకరంగా ఉంటుందా? ఒకే ఒక పుల్లతో అగ్గి పుల్లతో ఇలా వెలిగిస్తే చూస్తే కనుక అది ఉపయోగకరంగా ఉంటుందా మనకి? అంతేనంటారా? ఎందుకంటే ఈ విషయాలు ఆ విషయాలు చెప్తున్నారు ఏంటి అంటే కనుక ఐక్యత కలిగి ఉండాలి. దేవుడు మనకు చెప్తూనే ఉన్నాడు, కానీ మనము పాటించాం. మనకెందుకంటే ఇది అవసరమా? దీని ప్రకారం జీవించాలా? దీని ప్రకారం మాటల ప్రకారంగా ఈ యొక్క విధుల ప్రకారం మనం కూడా శిరసావహించి బ్రతకాలా, జీవించాలి, నడుచుకోవాలా? అయ్యి బాబా ఇంకేమనుందా? బ్రతకాలవా, జీవించగలవా? మీ మనుషులు, మీ మానవులు అండి. మరి ఇచ్చింది తయారు చేసింది ఎవరు? మరి ఎవరి చేత రాయించారు దేవుడు అంటే పరిశుద్ధాత్ముడే. ఆ ఎంతమందితోటి? ఇంచుమించు ఒక 40 మందితోటి అక్కడ అందరినీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇక పరిశుద్ధ రచించి ఉన్నారు, రాయించి మనకు అందించి ఉన్నారే. మరి ఎంతో మంది ఈ లోకంలో జీవించగలిగి ఉన్నారు కదా, చాలా భక్తి కలిగి కదా. దీని ప్రకారంగా మా అందరూ కూడా నడుచుకోవాలి, జీవించాలి కదా. మరి ఎందుకు మా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క విధులను లేదా ఆజ్ఞలను మేము ఎందుకు వినలేకపోతున్నాము? దాని ప్రకారం లోకంలో జీవించలేకపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం చూసినట్లయితే మనం అందరం కూడా టెక్నికల్ బాగా అడ్వాన్స్డ్ గా అయిపోతున్నాం కాబట్టి, కంప్యూటర్ రంగంలో ఉన్నాం కాబట్టి ఒక మనిషికి ఏదైనా ఆపద కలిగినది లేదంటే పడిపోయాడు అనగానే ఏం చేస్తూ ఉంటాం? వెంటనే ఈ బాబోయ్ అని చెప్పేసి వెళ్ళి ఫోటోలు తీసుకొని వెంటనే సోషల్ మీడియా పోస్ట్ పెట్టేసేయాలి. ఎంతమందిని లైక్ చేశారు, ఎంతమందిని కామెంట్ చేశారు, ఎంతమంది మెచ్చుకున్నారు అని చూస్తూనే ఉంటున్నాం. కానీ మనము అయ్యో పడిపడేయో లేపుద్దామే, కొంచెం అయ్యో అని కొంచెం కడుగుద్దాము, లేదా కొంచెం మందు లేపని తీసుకెళ్దాం పోని ఇలాగ ఉంటుందంటే అక్కడ కూడా కనపడడం లేదు. మరి జంతువులకు లేదా పక్షులకు ఉన్నటువంటి ఐక్యత, అటువంటి విశ్వాసము మనలో లేకుండా పోతున్నది. ఒక మనిషి మంచిగా ప్రేమగా చూసారు అనుకోండి, బాగా ప్రేమ చూపిస్తున్నారు కదా, ఆ ప్రేమను గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి కదా అంటే తర్వాత ఆ మనిషిని మర్చిపోతున్నారు కూడా, తర్వాత మర్చిపోతున్నారు. హల్లెలూయా. నేను జరిగిన సంఘటన ఒక విషయం తెలియజేస్తా. తెలుగు ఫిల్మ్స్ లో ఒక యాక్టర్ ఉన్నారు. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యాక్టరు ఒక వ్యక్తికి పాపం ఏదో కొంచెం సహాయం చేశాడంట. ఆ టైంకి ఒక 20,000 రూపాయలు ఇచ్చాడు అనుకుంటా. ఆ 20,000 రూపాయలు ఇచ్చాడు కదా అని ఆ తీసుకున్న వ్యక్తి ఎంతగానో జ్ఞాపకం ఉంచుకొని, గుర్తుంచుకొని, అంటే నా ప్రాణాన్ని రక్షించాడు, కాపాడాడు అన్న అలా విధంగా గుర్తుంచుకొని, జ్ఞాపకం ఉంచుకొని ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఆయనను చూడడానికి వచ్చి, ఆయనను పలకరించడానికి వచ్చి, ఆయన కొంచెం ఏదో పలహారాలు అనగా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆయన ఇచ్చి, అయ్యా ఎలా ఉన్నారు, అయ్యా ఎలా ఉన్నారు, నన్ను కాపాడారు, నన్ను రక్షించారు, నా ప్రాణం రక్షించారు, మీరే నా దేవుడు అని ఇలాగ అనుకుంటూ అలా చెప్తూనే ఉండేవాడంట. ఒక సమయాన్న ఈ డబ్బులు తీసుకునే వ్యక్తికి కొంచెం బాగా లేదంట ఆరోగ్యం. ఈ సెలబ్రిటీ ఉన్నారు కదా, ఫిల్మ్ యాక్టర్ ఉన్నారు కదా, ఇక విషయం ఆయనకు తెలిసినది. సరే ఎలా ఉన్నారు చూద్దాం కదా అని వెళ్దాం అనుకునేటప్పటికి వెళ్ళేటప్పటికి ఈయనని
ఆ ఊరిలో ఒక దేవుళ్ళగా చూశాడంట. దేవుళ్ళ చూశాడంట. ఎందుకు దేవుళ్ళ చూశాడంట? అది తను చేసినటువంటి మేలును, తను చూసినటువంటి ప్రేమను, ఆ కష్టంలో ఆ వ్యక్తి నన్ను ఎంతగానో ఆదరించాడు, ప్రేమించాడు, కృప చూపించాడు కదా అని, ఎంతగానో ఆదుకున్నాడు కదా అని తన ఊర్లో ఎంతగానో గొప్పగా నా ప్రాణం రక్షించాడు, ఈయనే నా ప్రాణం రక్షించాడు, అవసరమైతే నా యొక్క శరీర భాగం ఏదైనా సరే చేతను కావాలి అన్న విధంగా ఆ విధంగా చెప్తున్నాడంట. తీసుకున్న వ్యక్తి ఎక్కడ అంటే, ఏ ఊరంటే మహబూబ్ నగర్. హల్లెలూయా. నా దేవుడు అని ఆ విధంగా పలుకుతూ ఉన్నాడంట. ప్రస్తుత కాలంలో మనకి ఇక ఐక్యత అనేది లేకుండా, ప్రేమ లేకుండా, ఒక మనిషిని ప్రేమించడం ఏమీ కూడా లేవు, కనబడలేకపోతున్నా, ఏమీ కూడా కనబడట్లేదు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమంటే మన పొరుగు వారిని చెదరించుకునే వారుగానే ఉంటున్నారు కానీ ప్రేమించేవారుగా ఏ ఒక్కరు కూడా లేకపోతున్నారు. హల్లెలూయా. చేదరించుకోవడము, విసుక్కోవడము, గసురుకోవడము, కొంచెం ప్రేమ కొంచెం మాట్లాడదాము, వారితో సంభాషిద్దాము, వారితో ఆ విధంగా మాట్లాడదాము, ఆ విధంగా ఉందాము, ఎక్కడ కూడా కనబడడం లేదు ఇది. హల్లెలూయా. హల్లెలూయా. నూట 33వ కీర్తన మొదటి చరణం కనబడుతూనే ఉంటుంది ఆ విషయం. దేవుడు మనకి చెప్పినటువంటి విషయం ఏంటంటే గనక, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అవి తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నప్పుడు మనం అన్ని కూడా చూస్తూనే చదువుకునే ఉన్నాం కదండి పాఠ్య పుస్తకాలలో. చలిచేమలేమో గుంపుగా కూడి ఒక పెద్ద సర్పాన్ని చంపివేశాయని విన్నాం కదా, తెలుసు కదా మనకి. హల్లెలూయా. పాఠ్య పుస్తకాల్లో మనం చదవకపోయినా సరే అనుకో, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ మాటలు. చేమలన్నీ కూడా ఒక గుట్టలో కనుక ఒకవేళ కనుక ఏదైనా పాము కనుక పడిపోతే వింటున్నారా మీ ఇద్దరును? ఏదో లోకంలో వెళ్ళిపోయారా? వినాలి. ఓకేనా? అయితే గమనించినట్లయితే ఆ యొక్క చేమల దగ్గర కనుక ఒకవేళ ఏదైనా సరే సర్పం కనుక పడిన ఎడల, అక్కడ కనుక వారితో ఏమైనా సరే చేసిన ఎడల, ఈ యొక్క చేమలన్నీ కూడా గుంపుగా అన్ని కూడా వచ్చేసి ఈ యొక్క పామును, సర్పమును కుట్టేస్తూ లేదా మొత్తానికి చాలా బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి లాస్ట్ కి ఫైనల్ కి చేమలు చచ్చిపోతాయా లేదా పాము చచ్చిపోద్దా అంటే కనుక పామే, సర్పమే చనిపోతాది. యూనిటీగా ఉంటే కనుక, అనగా ఐక్యత కలిగి ఉంటే కనుక ఎంతో మనకి మంచిది, అది ఎంతో మేలు. హల్లెలూయా. హల్లెలూయా. సో సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇది చదువుకునే వరకు మాత్రమే అలాగా కనబడుతున్నది, మనకి ఇచ్చినది కూడా ఆ విధంగా అంతవరకు మాత్రమే అని అనుకునే ఈ లోకంలో అందరూ కూడా జీవిస్తూనే ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ ఐక్యతను గురించేటువంటి అనేక విషయాలు మనకి ఇక్కడ చెబుతూనే ఉంటున్నాయి కూడాను. అనేక విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తూనే ఉంటున్నాయి కూడాను. 4 కుష్ఠ రోగుల యొక్క ఐక్యత గురించి తెలియజేస్తూనే ఉంటున్నది. అలాగనే ఇక్కడ షోమురోను పట్టణానికి అక్కడ ఆహారం పెట్టడానికి అక్కడ కారణం కూడా అయినది అని ఇలాగన మనకి కొన్ని విషయాలు కనబడుతూనే ఉంటూ ఉన్నాయి కూడాను. హల్లెలూయా. ఇక్కడ ఐక్యత లేదంటే గనక ఎలాగుంటది? ఐక్యత ఉంటే గనక చాలా మంచిగా, మేలుగా, అందంగా, సుందరంగా ఉంటది. ఐక్యత కలిగి ఉంటే గనక ఎంతో మేలుగా ఉంటది అని మనకు కనబడుతూనే తెలియజేస్తూనే ఉంటూ ఉన్నది. అయితే ఐక్యత లేని ఎడల, లేకుండా ఉన్నట్లయితే వారి దగ్గరికి ఎవరు రారు. అంతేనంటారా? వారి దగ్గరికి ఎవరు రారు. జంతువుల, పక్షులు పక్కన పెట్టేసేయండి, మనుషుల గురించి చెప్తాను ఫస్ట్. నేనైతే ఐక్యత లేకుండా ఉన్నారు అనుకోండి, వారిని ఎవరు కూడా పట్టించుకోరు. ఎలా ఉన్నావమ్మా, లేదా ఎలా ఉన్నావు అక్క, ఇలా కూడా పలకరింపులు కూడా ఉండవు. ఎందుకంటే వారితో ఏ విధంగా ఎవరు కూడా మాట్లాడడం లేదు కాబట్టి, ఐక్యత కలిగి ఉండడం లేదు కాబట్టి, ప్రతి ఒక్కరిని ఏదో కోపగించుకోవడం, ఏదో మాట అనడం జరుగుతూనే ఉంటుంది కాబట్టి
చెదరించుకుంటూనే ఉంటున్నాడు కాబట్టి అని వాడు మా ఆడ సంగతి మనకి ఎందుకు లేరా, ఆడ ఎలా పోతా మనకి, ఇలాగ ధోరణిగా ఉంటూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది కుటుంబమైనా సరే అనుకోవచ్చు, సంఘమైనా సరే అనుకోవచ్చు, ఐక్యత లేకపోతే కొంచెం చాలా కష్టంగా ఉంటది, చాలా కష్టంగా ఉంటుంది. వారిలో ప్రేమ కనబడదు, ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. ఏ మనిషి కూడా కొంచెం గౌరవిద్దాం, గౌరవించి మాట్లాడదాం, అది సేవ కూడా పెద్దవారు ఇలా కూడా ఏమి కూడా కనబడదు, ఉండదు. ఎందుకంటే వారిలో ఐక్యత అనేది లేకుండా ఉన్నది కాబట్టి. హల్లెలూయా. సమాధానం ఉండదు, తగ్గింపు ఉండదు, మారు మనస్సు ఉండదు, ఇలా ఏది కూడా వాళ్ళని కనబడదు, వారిలో ఏమి ఉండదు. ఎందుకంటే వారు ఐక్యతను కోరుకోవడం లేదు కాబట్టే రేగిపోతూ ఉంటారు, ఎక్కడికో రేగిపోతూ, మాటల చేత, క్రియల చేత, నడక చేత, పనుల చేత, మాటల చేతను కూడా ఎలాగైనా రేగిపోతూనే ఉంటూ ఉంటారు. రేగిపోతున్నట్లయితే కనుక ఎంతసేపు రేగిపోతావు, తర్వాత పడిపోతావు, తర్వాత చల్లార్చిపోతావు. చల్లార్చేస్తారు ఎవరో ఒకరు కంపల్సరిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రేమ స్థానాన్ని ఏం చేస్తుందంటే కనుక అసూయను అక్కడ అది కవర్ చేస్తూ ఉన్నది. ప్రేమ స్థానాన్ని అక్కడ అసూయ అది కవర్ చేస్తూ ఉంటున్నది. ద్వేషాలు అక్కడ మొత్తానికి అవిని కూడా అలమటిస్తూనే ఉంటూ ఉంటాయి. ఈ ఐక్యత లేని ఎడల, లేని వారిలో, లేని చోట, హల్లెలూయా, హల్లెలూయా, కక్షలు ఇవన్నీ కూడా పెరిగిపోతూనే ఉంటాయి, ఇవన్నీ కూడా రాజ్యం వెళుతూనే ఉంటూ ఉంటాయి. అయితే దేవుని పిల్లల్లో మనకి ఏమి ఉండాలి అని అంటే కనుక ఐక్యత అనేది ఉండాలి. దేవుని ప్రేమ కనబడాలి, దేవుని ప్రేమ ఉండాలి. ఏమి ఉండాలని దేవుని పిల్లల్లో ఉండి, ఏమి ఉండాలని దేవుని పిల్లల్లో ఐక్యత ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమ కనబడాలి. అది ఉండడం అంటే దేవుని అంటే నాకు చాలా ప్రేమ అండి అని చెప్పుకోవడం వరకు కాదు. నీకు ప్రవర్తన, నీ క్రియలు చూపించాలి, కనబడాలి. ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నట్లయితే, కనబడినట్లయితేనే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ ఉంటారు దేవుని ప్రేమేది, కాబట్టి నేను ఇంతలాగా ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు అని తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడే అందరూ నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలి. అది ఎంతో కూడా మంచిది, అది ఎంతో కూడా మనోహరముగా, అది ఎంతో సుందరముగా ఉంటూ ఉంటది. అది దేవుని యొక్క ప్రేమ ఫలితం, అది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఐక్యత కలిగి ఉంటేనే. మరి ఐక్యత మనం జాగ్రత్తగా మరి కాపాడుకోవాలంటే కనుక ఏం చేయాలంటారు? మరి ఐక్యత కలిగి ఉండాలి. ఒకసారి ఐక్యత కలిగి ఉంటున్నాం కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి, దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. అంటే కనుక మనం ఏం చేయాలంటారు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనములు ఒకసారి చదవండమ్మా. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఐక్యతను చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే అండి కాపాడుకోవాలి. ఆ యూనిటీని మనం ఎప్పుడు కూడా అది స్పాయిల్ అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మనం కలిసి ఉండి అవి కాపాడుకుంటూనే ఉంటూ ఉండాలి. ఇది ఏ విధంగా మరి అవుతుందండి, సాధ్యపడుతూ ఉంటదండి ఐక్యత కలిగి జాగ్రత్తగా ఉండడానికి, కాపాడుకోగలడానికి ఏ విధంగా ఉంటది అంటే గనక ఒకరినొకడు ఎప్పుడు కూడా సహించుకొంచు, ప్రేమించుకొంచు, అలాగనే దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోను సాత్వికంతోనూ ప్రతి ఒక్కరును కూడా నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆ విధంగా దేవుళ్ళో ఉన్నట్లయితే, అలాగన ఒకరితో ఒకరు ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ, అలాగన అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ప్రాపర్ గానే అలాగ దేవుని ప్రేమ చేతనే అలాగ ముందుకు వెళ్తున్నట్లయితేనే మనకు ఐక్యతను మనం కాపాడుకునే వారం అవుతుంటాము. హల్లెలూయా,
వాళ్ళు ఏదో మనం ఒక మాట అన్నారు కదా, మనకు ఒక మాట అంటున్నట్లయితే అనినట్లయితే గనక అక్కడ జరిగేది, అక్కడ ఉండేది ఏంటంటే గనక ఒక గొడవ. దేవుని ప్రేమ కనబడుతూ ఉంటదంటే గనక ఏం కనబడు. క్రైస్తవులు దేవుని బిడ్డలు అనుకోవచ్చు, ఒక మాట అన్నారు అనుకోవచ్చు. మనం కొంచెం ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ కలిగి ఉన్నాం, దేవుని ప్రేమతో నింపడి ఉన్నాం కాబట్టి అరే మన కుటుంబీకుడే కదా, ఏదో తెలిసి కదా మాట్లాడతాడు అలాగా, సర్లే అని అలాగ మనం కొంచెం అర్థం చేసుకుని అలా కొంచెం సాత్వికంతో అలాగా శాంతియుతంగానే సమాధానం కలిగి మనంత వాళ్ళతో కొంచెం మాట్లాడుతూనే ఉంటున్నట్లయితేనే నీ యొక్క ఐక్యతను మనము కాపాడుకునే వారం అవుతూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఐక్యత అనేది అక్కడ అహరోనును అభిషేకించిన తైలంతో అక్కడ పోల్చబడి ఉన్నదిగా కనబడుతూ ఉంటున్నది కదండి. అక్కడ ఐక్యత అనేది ఏ విధంగా ఉన్నదండి, అక్కడ అహరోనును అభిషేకించిన తైలముతో అక్కడ పోల్చబడినదిగా మనకు కనబడుతూ ఉంటున్నది. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఇక్కడ చూసినట్లయితే గనక ప్రథమమైన ప్రధాన యాజకునిగా అహరోను అభిషేకించబడినటువంటి నూనె అది ప్రత్యేకమైనదిగా, పవిత్రమైనదిగా, అలాగే పరిమళ తైలముగా కనబడుతూనే ఉంటున్నది కదండి అక్కడ. అయితే ఇట్లాంటి వాటితో ఐక్యమత్యం పోల్చబడుతుందంటే మన ఐక్యత ఏ విధంగా దేవుని యొక్క ప్రేమలో ప్రత్యేకమైనదో అక్కడ మనకు తెలియజేయబడుతూనే కనబడుతూనే ఉంటూ ఉన్నది. ఒక ప్రవక్తను అలా అభిషేకిస్తున్నటువంటి విషయమును చూసినట్లయితే ఆ విధంగా పోల్చబడినదిగా మనకు కనబడుతూ ఉంటున్నది. అంటే ఆ విధంగా దేవుని యొక్క ప్రేమలో మనకి ఎంతో ప్రత్యేకమైనదిగా మనకు ఉన్నది. మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉంటున్నాడు. అది ఎంతో పరిమళ తైలముగా మనకు ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా దేని వైపు ఆకర్షించే విధముగా ఉండాలి. నీ యొక్క ప్రవర్తన, నీకు తీరు అంటే దేవుని వైపు మనమందరం కూడా ఆకర్షించే విధముగా, అనేకులను ఆకర్షించే విధముగా మన దేవుని ప్రేమతో నింపబడి దేవుని యొక్క ఐక్యతలో అందరూ కూడా ముందుకు సాగేవారుగానే ఉంటూ ఉండాలి. వారు ఎప్పుడు కూడా కలిసే ఉంటారండి. దేవుని బిడ్డలు క్రైస్తవులు వారిద్దరు కాదు, దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎప్పుడు వారు కలిసే ఉంటారండి అన్న పేరు మనం సంపాదించుకోవాలి. ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా వారందరూ అక్కడ ఏకైపోతారండి మంచిగా అక్కడని వారు మాట్లాడుకొని వారి సమస్యలు ఏంటి మరి అని, వారి బాధలు ఏంటి అని ఒక్కసారి ఆలోచించి వారి పట్ల మాట్లాడుకొని దాన్ని బట్టి వారు ఎంతగానో తోడ్పడనిస్తూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారండి అని. ఇలాగన మన గురించి అనగా దేవుని ప్రేమలో ఉన్నది అది కనబరచాలి, చూపించాలి. దానిని బట్టి ఇప్పుడు అనేకులు నీవు చూపించినట్టే ఆ ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి అనేక మంది దేవుని వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన, నీకు తీరు, నీకు నడవడికను బట్టే అనేక మంది ఆకర్షితులవుతూ ఉంటారు. అది ఒక రకం చెప్పాలంటే సువార్త అనగానే మనం ఏమి వెళ్తాం, మనం ఏం చేస్తాం, ఎవరంటారు ఏంటి అని ఇప్పుడు కూడా అనుకోనకూడదు. నీ తీరు ఎలాగ ఉన్నది, నీకు ప్రవర్తన, నీకు నడవడిక ఎలాగ ఉన్నది, నీ జీవన శైలి, నీ జీవన విధానం ఎలాగ ఉన్నది, అది ఒక సువార్తగా ఉన్నది సమాజంలో ప్రతి ఒక్కరికి. దానిని బట్టే అనేక మంది చూచి మార్చుకుంటూ ఉంటారు వారి జీవితాన్ని. అందుని బట్టే దేని వద్దకు వారు కూడా రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారు దేవుని నమ్ముకున్న తర్వాత అనేక విధాలుగా వారు ఆశించబడి ఉన్నారండి. వారి స్థితిగతులు కూడా మారిపోయి ఉన్నారు. ఎంతగానో ఒకప్పుడైతే కనుక ఇలా ఉండేవాడు, కానీ ఇప్పుడైతే కనుక మాకు ఆశ్చర్యం అవుతుందని చాలా బాగుండండి బాబు అనే విధంగా చెప్పగలుగుతూ ఉంటారు. ఇది దేవుని ప్రేమలోనే మనం అందరం కూడా జీవిస్తున్నట్లయితేనే, నడుచుకుంటున్నట్లయితేనే, అది ప్రతి ఒక్కరికి కనబరిచినట్లయితేనే సాధ్యపడుతూ ఉంటది. అనేక మంది అప్పుడు ఆకర్షితులై దేవుని వైపు చూడడానికి, లేదా దేవుని దగ్గర రావడానికి, దేవుని మందిరానికి రావడానికి కూడా అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఐక్యత ఉన్న చోట మనకి ఏముంటది అంటే, కలిసికట్టుగా అందరూ కలిసి ఉండారనుకోండి. మనకి సమస్య వచ్చింది కదా అంటే అందరు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి వారు మాతో మాట్లాడి సమస్య ఏంటి, ఎందుకు బాధపడుతున్నారని ఎప్పుడు
అందరూ కూడా మాట్లాడి నీకు ఏదో రకంగా కొంచెం ఆ తోడ్పాటు అందిస్తున్నారంటే కనుక నీకు ఆశీర్వాదం కాదంటారు అది? ఐక్యత కలిగి మేమందరూ ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టేనే దేవుడు నన్ను ఈ విధంగా నాకు సహాయం చేశాడు వీరి ద్వారాగా అని ఇది ఒక ఐశ్వర్యము, సారీ ఇది ఒక ఆశీర్వాదము, ఇది ఒక ఆశీర్వాదం మనకి అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్య నుండి ఏ విధంగా మనం బయటపడాలి, విడుదల పొందాలో దేవుడే మనకి సమస్యలను అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఐక్యత కలిగి ఉంటేనే అది సాధ్యపడుతుంటారు. దేవుని కలిగి ఉన్నారు, దేవుని ప్రేమతో అంతా నింబడి ఉన్నారు కాబట్టనే నిన్ను అర్థం చేసుకుని ఉన్నారు, నీ సమస్య నీ బాధ నీ కష్టం అర్థం చేసుకుని ఉన్నారు కాబట్టనే ఇప్పుడు అందరూ కూడా ముందుకు వచ్చి సరే మేమందరం కలిసి మీకు ఇంత సహాయం చేద్దాం అనుకున్నాం, మీ తర్వాత కలిగినప్పుడు తర్వాత ఇద్దరిగానిలే జాగ్రత్తగా ఈ సమస్య నుండి అదే ఈ కష్టం నుండి మీరు బయటకు రండి అని మనల్ని అలాగన సహాయం చేసి మనల్ని విడిపిస్తూనే ఉంటూ ఉంటారు. దేవుని యొక్క కార్యం అది, దేవుని యొక్క ఆశీర్వాదం అది. అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యత కలిగి ఉంటేనే. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం చూడండి ఒకసారి, 133వ కీర్తన 3వ వచనం. సీయోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ సీయోను చూసినట్లయితే కనుక అది దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క పట్టణము. అది ఇప్పుడు కూడా ప్రేమతోనే మనకి సాదృశ్యంగా నింబడి ఉన్నదిగా మనం తీసుకోవచ్చు కూడా. ఆ విధంగా ఎప్పుడు కూడా చూసినట్లయితే కనుక సత్యాలతో ఐక్యమైన దేవుని ప్రేమతోని మనం ఎప్పుడు కూడా ముందుకు సాగేవారుగా ఉండాలి. ఏ విధంగా అండి? సత్యాలతో ఐక్యమైన దేవుని ప్రేమతోనే ఏక మనస్సు ఏకత్వము అన్న పదాలు మనం వింటూనే ఉంటాం, చెప్తూనే ఉంటారు సేవకులు మనతోటి. హల్లెలూయా. ఏకత్వము ఏక మనస్సు అంటే ప్రతి ఒక్కరు ఆలోచన తీరు కూడా అన్ని కూడా ఒకే రకంగా ఒకే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సాధ్యపడుతూ ఉంటది అంటే కనుక దేవుని ప్రేమతో నింబడి ఉన్నట్లయితేనే దేవుడు ఏ విధంగా ఆలోచన కలిగి ఉంటున్నాడో, ఆలోచిస్తున్నాడు, తన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయో ఆ విధంగానే దావీదు భక్తుడు తన ఆలోచన కలిగి ఉండి జీవించి ఉన్నాడు. కాబట్టనే నా హృదయానుసారుడు అని దావీదు భక్తుడి గురించి దేవుడు అక్కడ చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడ దావీదు భక్తుని ఎంతగానో ఇష్టపడి ఉన్నాడు. అందుని బట్టి దావీదు వంశం నుండి అక్కడ యేసు వారు అక్కడ జన్మించి ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమతోనే నింబడి ఉన్నట్లయితేనే సాధ్యపడుతూ ఉంటది. అలాగనే ఎవరైతే గనక ఐక్యతతోటి దేవుని ప్రేమతో నింపుదల అనుగ్రహించబడి జీవిస్తున్నారో, బ్రతుకుతూ ఉంటున్నారో ఖచ్చితంగా వారిని దేవుడు దీవించబోతూనే ఉంటూ ఉంటాడు, ఆశ్రయించబోతూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శాశ్వతమైన కృపతో నింబడే ఉంటూ ఉంటారు. హల్లెలూయా. కంపల్సరిగా మరి ఐక్యత కలిగి ఉండాలి, జీవించాలని నేను తెలియస్తూ ఉంటున్నాను. ఇక నూతన సంవత్సరంలో ఎందుకు ఈ విధంగా ఇక విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను, మీకు తెలియజేస్తుంటున్నాను, ధ్యానిస్తున్నాను అంటే కనుక కనీసం ఇప్పటి నుండి అనే సరే అనుకోవచ్చు, మనలో కొన్ని విషయాలను కూడా కట్ చేసుకుని ఉన్నాం. కాబట్టి ఐక్యతగానే కలిసికట్టుగానే ఒకరి గృహాల దగ్గర అందరూ కూడా కూడుకోవడము, సమస్య ఏర్పడిందంటే కనుక తెలిసినప్పుడు వారిని దర్శించడము, లేకపోతే వారి కొరకు మనం ప్రార్థన చేయడము, ఎలాగైనా మనము ఈ విధంగా ఉండాలి, దేవుని నడుచుకోవాలని నేను ఈ విధంగా ఈ విషయాలు ఈ మాటలను తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవుని ప్రేమతో మనందరూ కూడా నింపబడదాము. ఆ ప్రేమని ప్రతి ఒక్కరి ఎడల పంచుదాము, చూపిద్దాము. హల్లెలూయా. అటువంటి కృపతో ప్రతి ఒక్కరు కూడా నడుచుకుందాం, జీవిద్దాం. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రతి ఒక్కరు ఇంకో నిత్యము దేవుళ్ళు నడుచుకొని జీవించి
ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ఎంతో ఆశీర్వాదకరముగా, ఎంతో దీవెనకరముగా దేవుడు ఉంచాలని కోరుతూ ఈ కొద్ది మాటలు మన మీకు దీవించి ఫలించును గాక. ఆమేన్.